హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ భవాని. వెల్కమ్ టు భవానీ రుచులు. దేవీ నవరాత్రి పూజలు ఆల్రెడీ మొదలయ్యాయి. సో ఈ నవరాత్రుల్లో అమ్మవారి ఒక్కొక్క అవతారానికి ప్రత్యేకమైన ప్రసాదాలు నైవేద్యంగా పెడతారు. అయితే రెండవ రోజు అమ్మవారు ధరించే అవతారం గాయత్రీదేవి అవతారం. ఈ రోజు మన వీడియోలో ఆ గాయత్రీదేవికి ఎంతో ఇష్టమైన పులిహోరను టెంపుల్ స్టైల్లో ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. పర్ఫెక్ట్ పులుపు మరియు ఉప్పుతో టేస్ట్ అద్భుతంగా వస్తుంది. మరి ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఉడికించుకున్న రైస్ని తీసుకోవాలి. రైస్ కొంచెం చల్లారాక అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆ ఆయిల్ రైస్ మొత్తానికి పట్టేలా కలుపుకోండి. అయితే మనం ఆయిల్ వేసేటప్పుడు రైస్ పూర్తిగా చల్లబడాలి. ఎందుకంటే రైస్ వేడిగా ఉంటే రైస్ కలిపేటప్పుడు మొత్తం అతుక్కుంటుంది, ఇంకా పులిహోరలా ఫ్లో రాదు. అందుకనే నేను రైస్ని ముందే ఫ్లో వచ్చేలా ఉడికించుకొని చల్లబడ్డాకే ఆయిల్ కలుపుతున్నాను. ఈ ఆయిల్ వేసిన రైస్ని ఒక పక్కన పెట్టుకొని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి. అందులో కొంచెం వేడి నీళ్ళు వేసి కాసేపు నాననివ్వాలి. ఇలా నానబెట్టుకున్న చింతపండుని ఒక మిక్సీలో వేసి చింతపండు పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అది కొంచెం వేడయ్యాక అందులో కొంచెం నూనె వేసుకోండి. ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్ల నూనె వేశాను. నూనె కొంచెం వేడయ్యాక అందులో 1 కప్పు పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. ఇలా వీటన్నిటిని వేసి కలుపుకున్నాక మొత్తాన్ని 60% దాకా వేగనివ్వాలి. ఇలా వేగాక ఇందులో కొంచెం ఎండుమిర్చి, కొన్ని కరివేపాకు రెమ్మలు, వీటితో పాటు నిలువుగా కట్ చేసుకున్న మిరపకాయలు వేసుకోవాలి. వేసుకున్నాక వీటన్నిటిని పూర్తిగా వేగనివ్వాలి. ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాక మెల్లగా కలుపుకోండి. ఇలా పూర్తిగా వేగాక మనం ముందుగా తీసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఇలా ఈ తాలింపులో చింతపండు పేస్ట్ని వేసుకున్నాక మెల్లగా కలుపుకోండి. ఇక్కడ మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా విడిచిపెట్టేసింది, అంటే తాలింపు రెడీ అయినట్లే. ఇంకా స్టవ్ ఆపి వీటిని కొంతసేపు చల్లారనివ్వాలి. ఇలా చల్లబడ్డాక మనం ముందుగా తీసుకున్న రైస్లో యాడ్ చేసుకోండి. ఇంకా మొత్తం కలిసేదాకా కలుపుకోవడమే. ఒకసారి పులిహోర బాగా కలుపుకున్నాక ఎంతో టేస్టీగా పుల్లగా శనగపప్పు వేరుశనగతో కలకరలాడుతూ టెంపుల్ స్టైల్లోని పులిహోరని ఇలా మనం ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకోవచ్చు. నాకైతే పులిహోర ఎన్నిసార్లు తిన్నా మొదటిసారి తింటున్న ఫీలే కలుగుతుందండి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో నేను చెప్పిన విధంగా ఈ పులిహోరని రెడీ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ పులిహోరని గాయత్రీదేవికి నైవేద్యంగా సమర్పిస్తూ ఆ దేవి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.